స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా గానీ 0% మేకింగ్ ఛార్జ్ అయితే వేసారన్నమాట. ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఈ లాకెట్ అయితే చాలా మంచిది మాట. చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అక్షయ తృతీయ రోజున కొనడానికి వచ్చాం కదండి. షాప్ లో అయితే ఫుల్ గా జనాలు ఉన్నారు. అసలు ఖాళీ కూడా లేదు. ఈ చైన్ అయితే లేడీస్ మెల్లో వేసుకునే తాలిబొట్టు చైన్ లా అనిపించింది. ఈ హారం అయితే మా హస్బెండ్ బాగుంది అనేసి అన్నారు. కాకపోతే నాకు ఇది చూడగానే ఎప్పుడో ఓల్డ్ మోడల్ కదా ఎందుకు అనిపించింది. ఫింగర్ కి పెట్టుకోవడం కోసం ఈ రింగ్ అయితే చూస్తున్నాను. హారాలు, గాజులు, చైన్స్, రింగ్స్ ఏ టు జెడ్ మాట. ఏ ఐటమ్ తీసుకున్నా గానీ 0 మేకింగ్ అయితే వేశారు. ఆ రోజు మోడల్ నచ్చలేదు మాట. చైన్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. 3,50,000 దాకా అవుతుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో మార్నింగ్ అయితే ఇంట్లో చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. టైం వచ్చేసి 2 అయ్యిందన్నమాట. సో జస్ట్ ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అలాగే ఇప్పుడు మనం అక్షయ తృతీయ అంటే ఎంతో కొంత బంగారం కొనుక్కుంటాము. కొనుక్కోలేని వాళ్ళు ఏదోటైతే ఉంటుంది కదండి. సో మేమైతే గోల్డ్ కొనుక్కోవడానికి గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాము. మరీ ఎక్కువగా కాదు, కొంచెం తక్కువగానే కొనుక్కున్నాము. ప్రతి అక్షయ తృతీయకి ఏదోటి కొంచెమైనా కొనడం అలవాటు మాట. సో ఇప్పుడు ఎందుకు మిస్ చేయడం అని చెప్పేసి కొనుక్కుంటున్నాము. అండ్ ఇప్పుడైతే మనం గోల్డ్ షాప్కి వెళ్తాము. అండ్ అలాగే నేను ఈ శారీ అయితే డ్రేప్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. శారీ అయితే ఫుల్గా చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ అయితే మనం గోల్డ్ షాప్కి వెళ్ళిపోదాము. వెళ్తూ దారిలో మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇంకిద్దరం అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఎప్పుడు కూడా మనం మల్బారు అండ్ జోయల్కాస్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా. సో అక్కడే ఎక్కువ మోడల్స్ ఉంటాయి, ఎక్కువ అక్కడే బాగుంటుంది అన్నమాట. కాకపోతే ఈసారి ఏంటంటే ఇంకొక వేరే షాప్కి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ చెప్పిందన్నమాట, అక్కడ మేకింగ్ ఛార్జ్ అది తక్కువ ఉంటుంది, మోడల్స్ కూడా బాగానే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఒకసారి అక్కడ చూద్దాము. అక్కడికి మనకి నచ్చిన మోడల్స్ అవి దొరికినాయి అనుకోండి, అక్కడ ఫైనల్ చేసేద్దాము. లేదంటే మలబార్ ఆర్ జోయల్కాస్కి వెళ్దాము. ఈ అక్షయ తృతీయకి రెండిట్లోనే కూడా మంచిగా ఆఫర్స్ పెట్టారన్నమాట. మలబార్లోనే పెట్టారు, అలాగే జోయల్కాస్లో కూడా పెట్టారన్నమాట. చూద్దాం రెండిట్లో ఎక్కడ బాగుంటాయి అన్నది. ఇంకెప్పుడు కూడా మిగతా షాప్స్కి ఎక్కడికి వెళ్ళలేదు. చాలా మంది అంటారు దుబాయ్లో అన్వార్ ఇవన్నీ బాగుంటాయి, మేకింగ్ ఛార్జ్ ఉండదని చెప్పేసి. నాకైతే అన్వార్లో అసలు నచ్చవు. ఏంటంటే అసలు మోడల్సే ఉండవు అన్నమాట. అవతానికి 0 మేకింగ్ ఛార్జ్ ఉంటుంది, కానీ మోడల్స్ అని గట్రా ఏం ఉండవు అక్కడ. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే వేరే షాప్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ షాప్ ఏంటి అన్నది. సో దుబాయ్లో ఉన్న వాళ్ళు ఆ షాప్కి వెళ్ళారా లేదా అన్నది కామెంట్ చేయండి. సో ఇంకా మనం అక్కడికి వెళ్ళినా కలుద్దాం. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, మామూలుగా లేవు. యాక్చువల్లీ ఏమైందంటే సగం దూరం వెళ్ళేసరికి మా కారు ఆగిపోయింది. ఇదే ఫస్ట్ టైం మాట. ఇదిగోండి, ఏడీసీబీ మెట్రో స్టేషన్లో అయితే దిగమాట. ఇక్కడ నుంచి మనం ట్యాక్సీ తీసుకుని వెళ్ళాలి. యాక్చువల్లీ కారు చిన్న ప్రాబ్లం వచ్చిందన్నమాట, అందుకని ఆగిపోయింది. సో సమ్మర్ చాలా పీక్స్లో ఉంది కదండి, ఓవర్ హీట్ అయిపోయిందన్నమాట ఇంజిన్ వచ్చేసి. సో ఇంకా ఎందుకు, అది స్లోగా వెళ్తుంది, ఇంకా మళ్ళీ మధ్యలో ఆగిపోతే కష్టం కదని చెప్పేసి కారు అక్కడే పెట్టేసి ఇంకా మెట్రోకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము ఏడీసీబీలో దిగాము. సో ఇక్కడ నుంచి మనం ట్యాక్సీ తీసుకుని ఆ గోల్డ్ షాప్కి అయితే వెళ్దాము. అక్కడ కనిపిస్తుంది కదా ఏడీసీబీ మెట్రో స్టేషను. సో మనకి రోడ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఏడీసీబీ మెట్రో స్టేషన్ లో దిగిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్ లో ఈ షాప్ కి అయితే వచ్చేయచ్చు. షాప్ నేమ్ వచ్చేసి మన ఇండియన్స్ దే చిట్టిలపల్లి అనేసి ఉంది. ఇదిగోండి, ఇప్పుడు మీకు చూపించాను కదా చిట్టేపల్లి జ్యువెలర్స్ అని చెప్పి, అక్కడికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి మేకింగ్ ఛార్జ్ అనేది తక్కువ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి ఏంటన్నది. మేము అక్షయ తృతీయ రోజున కొనడానికి వచ్చాం కదండి. షాప్లో అయితే ఫుల్గా జనాలు ఉన్నారు, అసలు ఖాళీ కూడా లేదు. ఇంకా నేనైతే మా హస్బెండ్ కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం కోసం ఒక చైన్ బ్రాస్లెట్ అనేసి అనుకున్నాను. ఒక 4 lakhs అయితే బడ్జెట్ పెట్టుకున్నాను. కాకపోతే ఆ రోజు మేము అనుకున్న బ్రాస్లెట్ అయితే దొరకలేదండి. ఈ చైన్ అయితే మా హస్బెండ్ కి నచ్చింది, బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇదేంటంటే జస్ట్ డైలీ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాము. డైలీ ఆఫీస్ కి వేసుకెళ్లేటప్పుడు ఇలా సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది కదా, మరీ హెవీగా ఉన్నా బాగోదు. ఇంకా చాలా చైన్స్ చూసాం గానీ అవన్నీ కొంచెం ఓల్డ్ మోడల్స్ లా అనిపించాయి. ఈ చైన్ అయితే లేడీస్ మెల్లో వేసుకునే తాలిబొట్టు చైన్ లా అనిపించింది. ఈ చైన్ కూడా వేసుకుంటే చాలా బాగుంది, కానీ కాకపోతే తిరగబడిపోతుంది అన్నమాట. ఈ హారం అయితే మా హస్బెండ్ బాగుంది అనేసి అన్నారు. కాకపోతే నాకు ఇది చూడగానే ఎప్పుడో ఓల్డ్ మోడల్ కదా ఎందుకు అనిపించింది. మా హస్బెండ్ కి బ్రాస్లెట్ తీసుకుందామంటే మోడల్ అయితే దొరకలేదు. మా హస్బెండ్ అయితే ఏదైనా హారం తీసేసుకో అనేసి అన్నారు.
కానీ ఎందుకో తీసుకోవాలనిపించలేదు. ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, ఈ లాకెట్ అయితే చాలా మంచిది మాట, చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాకపోతే చిన్న లాకెట్ చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది మాట. ఇంకా నేనైతే థంబ్ ఫింగర్ కి పెట్టుకోవడం కోసం ఈ రింగ్ అయితే చూస్తున్నాను. నాకైతే రింగ్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో ఇలాంటి రింగ్ అయితే చూస్తున్నాను, ఇలా స్టోన్స్ ఉండేది. కాకపోతే ఈ రింగ్ కాస్ట్ చూసి ఎందుకురా బాబు అని చెప్పి పక్కకి పెట్టేశాను. మేము అక్షయ తృతీయ రోజున కొన్నామని చెప్పాను కదండి, ఆ రోజైతే గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఇలా ఉంది. కానీ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా గానీ 0% మేకింగ్ ఛార్జ్ అయితే వేసారన్నమాట. హారాలు, గాజులు, చైన్స్, రింగ్స్ ఏ టు జెడ్ మాట, ఏ ఐటమ్ తీసుకున్నా గానీ 0 మేకింగ్ అయితే వేసారు ఆ రోజు. గోల్డ్ అది ప్యూరిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా మేము తీసుకున్న చైన్ వచ్చేసి 1,10,000 15,000 దాకా అయ్యింది. ఇంకా దాంతో పాటు ఒక గోల్డ్ రింగ్ అలాగే ఒక కాయిన్ కూడా తీసుకున్నాము. యాక్చువల్లీ ఈ వీడియో నేను త్వరగానే పెట్టేద్దును, కాకపోతే ఏమైందంటే మలబార్ వాళ్ళది ప్రమోషన్ వీడియో చేశాను కదండి, సో ఈ వీడియో అప్పుడే పెట్టకూడదని చెప్పేసి పెట్టలేదు. ఇంక ఈ రింగ్ అయితే ఇలా లక్ష్మీదేవి వచ్చిన రింగ్ మాట, అదొకటి తీసుకున్నాను. ఈ చైన్ ఏమో మా హస్బెండ్ కోసం ఆల్రెడీ బర్త్డే వీడియోలో చూసేసే ఉంటారు. ఇక్కడ పులులు సింహాలతో బ్రాస్లెట్ కనిపిస్తుంది కదండి, ఆ బ్రాస్లెట్ అయితే తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఈ మోడల్ నచ్చలేదు మాట, చైన్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. మేము చూసిన బ్రాస్లెట్ అయితే వేరేనండి, అదైతే ఇక్కడ లేదు. ఆ బ్రాస్లెట్ ఉండుంటే ఆ రోజు అది కూడా తీసేసుకునే వాళ్ళము. మనకి ఆ సింహాల బ్రాస్లెట్ కూడా 3,50,000 దాకా అవుతుంది. 34 గ్రామ్స్ 36 గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట మినిమం వచ్చేసి. వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి 3 బ్రాంచెస్ అయితే ఉంటాయండి. ఒకటేమో కరామా, ఇంకోటి బర్దుబాయ్ సైడ్, అలాగే ఇంకోటి వచ్చేసి ఆల్క్యూసెస్ లో ఉంటుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కానించి ఇంత చిన్న వీడియో ఎప్పుడు పెట్టుండను. ఆ రోజు ఏమైందంటే ఎక్కలేని ఇబ్బందులు ఇలాంటి టైంలోనే మన ఆడవాళ్ళకి వస్తాయి కదా, అదే ఇబ్బంది అయితే వచ్చేసింది. ఇదిగోండి, యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు. తీరా ఏం చేసామంటే మీకు చూపించాను కదా, చైన్ ఇవే తీసుకున్నాము. సో బ్రాస్లెట్ అయితే దొరకలేదండి, సేమ్ మేము అనుకున్న మోడల్ అయితే దొరకలేదు. దొరుకుంటే అది కూడా తీసేసుకుందును. మా హస్బెండ్ నన్ను గాజులు తీసుకోమన్నారు, కానీ ఆల్రెడీ నా దగ్గర చాలా గాజులు ఉన్నాయి, ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంక తీసుకోబుద్ది కాల. మా హస్బెండ్ ఆ బ్రాస్లెట్ తీసుకుంటే బాగుండని అనిపించింది. మళ్ళీ హారం అదంతా చూడమంటున్నారా, హారాలన్నీ ఓల్డ్ మోడల్స్లో ఉన్నాయి, అవి కూడా అసలు ఎక్కలేదు మాట నాకు. సర్లే ఇంకెందుకులేని అనిపించింది, అందుకే చైన్ ఒకటి తీసుకున్నాం కదా, ప్రస్తుతానికి రోజు తీసుకున్నాము. ఇంకెలాగో మా హస్బెండ్ బర్త్డే కూడా వస్తుంది కదా, అయితే ఆ రోజైనా చూస్తాము. ఇంకేంటంటే అక్షయ తృతీయకి ఏదో ఒకటి కొనాలి, ఆవేశం కూడా వచ్చేస్తుంది చెప్తుంటేనే. ఏంటంటే ప్రతి సంవత్సరం అక్షయ తృతీయకి ఏదైనా చిన్నదన్నా కొంటాము, అలాగే ఈసారి కూడా కొన్నాము. నేను కంప్లీట్ గా పూజ అది ఎలా చేసుకుంటానో ఇదంతా చూపిద్దాం అనుకున్నాను. లూలుకు కూడా వెళ్ళి ఐటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట, పూజ ఐటమ్స్ ఇవన్నీని. కానీ ఇంటికి వెళ్ళేసరికి ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయిపోయింది అనమాట. ఈ వీడియో పెట్టకపోదాం అనుకున్నాను, కాకపోతే చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పెట్టాను. ఎందుకంటే ఆ షాప్ లో మాక్సిమం ఎప్పుడు చూసినా చాలా తక్కువ మేకింగ్ ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. బంగారం ప్యూరిటీ కూడా చాలా బాగా అనిపించింది. దుబాయ్ లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే కొనుక్కోండి, లేదంటే వేరే షాప్స్ లో కూడా ట్రై చేయొచ్చు. ఇంకా అక్షయ తృతీయకి చక్కగా పూజ చేసుకుందాం, ఈవినింగ్ టైము ఇలాగ మంచిగా దీపం అంతా పెట్టుకుని బంగారం అంతా పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా, అలా చేసుకుందాం అనుకున్నమాట. కానీ కుదరలేదు. ఇంకా మా హస్బెండ్ బర్త్డే రోజునైతే దేవుడి దగ్గర పెట్టేసి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పూజ అంతా చేసుకున్నాను. అదే ఇండియాలో ఉంటే చక్కగా టెంపుల్ కి వెళ్ళి హ్యాపీగా పూజ అది చేయించుకుంటాము, ఇలా మంచి మంచి అకేషన్స్ ఉన్న రోజున. ఆల్రెడీ మా హస్బెండ్ బర్త్డే వీడియో చూసారు కదండి, ఆ వీడియోలో కూడా సేమ్ ఇదే పూజ అయితే ఉంటుంది. ఇంకా ఈ మంత్ 24th మా మ్యారేజ్ యానివర్సరీ వచ్చింది కదా, ఆ రోజు మళ్ళీ ఏమన్నా వెళ్ళి ఆ బ్రాస్లెట్ అయితే చూస్తాము. కానీ ఈ రోజుల్లో బంగారం కొనాలంటే ఐశ్వర్యవంతులు అవ్వాల్సిందే. నిజంగా ఎంత కాస్ట్ ఉందండి అసలు బంగారం రేట్ చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇంక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మా హస్బెండ్ కొన్న చైన్ ఎలా ఉందో కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే అదే చేత్తో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకుంటానండి మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.